మార్నింగ్ మార్నింగ్ లేసి పిల్లల్ని స్కూల్‌కి పంపించడం మనకెంత బద్ధకంగా అనిపిస్తదో, వాళ్ళకి కూడా పొద్దున్న లేసి రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్ళాలంటే అంతే బద్ధకంగా ఉంటది కదా! బట్ వాళ్ళు వెళ్ళక తప్పదు. మనం లేవక తప్పదు. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాశ్రవంతి వ్లాగ్స్. ఇక్కడైతే ఇంకా మా బాబునైతే స్కూల్‌కి పంపిస్తున్నా. అదేంటో నాకు కుకింగ్ మార్నింగ్ లేసి కుకింగ్ చేయాలి, ఆ వీడియో వ్లాగ్ తీయాలి అంటే కొంచెం ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది కదా అన్నట్టుగా నేనైతే ఆ వీడియోలు తీయలేకపోతున్నా. బట్ ముందు అయితే తీస్తాను. అండ్ నేను ఒక ఛాలెంజింగ్ వీడియోలాగా కూడా పెడదామనేసి అనుకుంటున్నా. 30 డేస్ ఛాలెంజ్ లాగా డైలీ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. నా లైఫ్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది ఉన్నట్టుగా పెట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. చూద్దాం అది ఎక్కడి వరకు ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది మీకైతే ముందు అప్డేట్ ఇస్తాను. ఎవరైనా గివ్ అవే వీడియో చూస్తుంటే వాళ్ళకందరికీ సారీ. నేను ఆల్రెడీ గివ్ అవే ఇచ్చేసాను. ఈ చైన్ ఇచ్చాను ఆల్రెడీ. వాళ్ళకి వెళ్ళిపోయి 10 డేస్ అయిపోతుంది. బట్ నాకే వ్లాగ్లో పెట్టడానికి అస్సలు వీలవ్వలేదు. మనకు లేజీ డేస్ ఉంటాయి కదా మన లైఫ్లో, ఆ లేజీ డే నాకు ఆ రోజు అయిపోయింది. బట్టలన్నీ వర్షం పడేలా ఉంది. బట్టలు ఏమో లైట్గా ఆరలేదు. ఇంకెక్కడ వేయాలి అనేసి ఇంకా ఆ రోజు ఇల్లు ఎట్లా క్లీన్ చేశాను. మా హస్బెండ్ ఏమో దీపం పెట్టేసి వెళ్ళాడు. కింద బాగానే ఉంది కదా అనేసి అక్కడ అన్నీ పరిచేసాను. ఇంకా పడుకున్నాను. దాని తర్వాత అన్నీ మర్చేసి దాని తర్వాత ఇంకా మా బాబుని స్కూల్కి తీసుకోవడానికి అయితే వెళ్ళిపోవాలి. నాకు ఈ మధ్యలో బాగా పెద్ద టాస్క్ అయిపోయింది ఏంటంటే మా బాబుని తీసుకురావడం. మా బాబు స్కూల్ 2 కిలోమీటర్స్ అయినా ఉంటుంది. అది నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది, బైక్ మీద వెళ్ళాలంటే చాలా తొందర అయిపోతుంది. కానీ నాకేమో స్కూటీ లేదు. అయితే ర్యాపిడోకి వెళ్ళాలి. ర్యాపిడోనేమో మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి బుక్ చేసి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా స్కూల్ నుంచి మళ్ళీ బుక్ చేసుకొని ఇంటికి రావాలి. ఇది నాకు వన్ అయింది అని అంటే ఇంకా బాబుని తీసుకురావాలి. అలా ఒక 3 అవర్స్ నాకు ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది అబ్బా. ఇంకా రెడీ అయితే అయిపోయి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకున్నాను. నేను కాదు, మా హస్బెండ్ చేశాడు. తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు, కానీ అక్కడ నుంచి చేశాడు. ఇంకా నేను ఎక్కితే కిందికి వెళ్తున్నా లాక్ వేసి. అలా ఒక 15 డేస్ అయినా వెళ్ళుంటాను నేను. కాకపోతే నాకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు. 1 అయింది అని అంటే పడుకుంటే మళ్ళీ లేస్తానో లేదో అనేసి ఇలా టైం వేస్ట్ ఎక్కువ అవడం వల్ల నాకు చిరాకు వచ్చింది, ఏడుపు కూడా వచ్చింది. బాబు స్కూల్ దగ్గరికి వెళ్ళినైతే బాబుని పికప్ చేసుకున్నాను. ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ ఏమైపోయింది అని అంటే మా బాబు ఇదే లోకం అయిపోయింది. ఇంకా వీళ్ళని తీసుకురావడం, ఇంట్లో పని చేయడం ఇదే అయిపోయింది. అదేంటో జాబ్ చేసి ఉన్న వాళ్ళకి ఇలా ఖాళీగా ఉంటే అస్సలు ప్రశాంతంగా ఉండదు. నాకు ఈ మధ్యలో ఏమైపోతుంది అంటే ఊరికనే ఏడవడం ఎక్కువ అయిపోతుంది. ఇలానే ఉంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతానా ఏంది అన్న ఫీలింగ్ వస్తుంది. అంత దూరం నేను వెళ్ళను, కాకపోతే ఇంత ఘోరంగా ఉంటుందా అన్న ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతా ఉన్నాను. అందుకే కొంచెం వీడియోస్ లేట్ అయిపోయాయి. ప్రతి చిన్నదానికి ఏడుపు వస్తూ ఉంది. ఇంకా ఇవన్నీ తగ్గించుకోవాలి అనేసి తగ్గించుకుంటున్నాలే, కానీ ఇంకా వీడియోస్ పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే 30 డేస్ ఛాలెంజ్ లాగా పెట్టుకుంటే ఆ ఆలోచన అయినా ఉంటుంది కదా అనేసి. ఇక్కడ మా బాబు చేసిన చిన్న పనికి నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి నాకు. నేను నా 8th to 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో లంచ్ ఉంటుంది కదా మధ్యాహ్నం అయితే. ఆఫ్టర్నూన్ టైంలో లంచ్లో నేనైతే స్కూల్లో లంచ్ చేయకపోతుండే, ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వచ్చేదాన్ని. బట్ ఎగ్ మాత్రం ఇచ్చేవాళ్ళు. ఆ ఎగ్ తీసుకొని ఇంటికి వచ్చి తినకపోతుండే నేను ఆ ఎగ్ని. జస్ట్ అన్నం తినేసి మళ్ళీ వెళ్ళిపోయేది. మళ్ళీ మా మమ్మీ వచ్చాక నీలం నీందని 2 ఎగ్ ఉంటుంది కదా, వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ ఏమో మా మమ్మీకి మా డాడీకి ఇచ్చేదాన్ని. అలా షేర్ చేసుకునేదాన్ని. ఈరోజు మా బాబు కూడా చాక్లెట్ తీసుకొచ్చి నాకు వాళ్ళ డాడీకి ఇచ్చాడు. అప్పుడు అనిపిస్తుంది మా బాబు నాలానే థింక్ చేస్తాడేమో అనేసి. అంటే ఆతృత, క్యూరియాసిటీ అంటారు కదా, అది బాగా ఉంటుంది. ఏదైనా జరిగితే అది తెలుసుకోవాలి అనేసి. ఆ ఆలోచించే విషయంలో మాత్రం మా బాబుకి నాదే ఉంది అనేసి అనుకుంటాను. కానీ చూడ్డానికి మాత్రం మొత్తం వాళ్ళ డాడీనే. కానీ పుట్టినాక 5 డేస్ 10 డేస్ కానీ సేమ్ నాలాగానే ఉన్నాడు మా బాబు. దాని తర్వాత ఇంకా వాళ్ళ డాడీ లాగా అయిపోయాడు. చూద్దాం పెద్దగా ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో వాళ్ళలో. అలా మీ దాంట్లో ఎవరి పోలికలు వచ్చాయి అంటే పోలికలు ఒకలాగా, ఆలోచనలు ఒకలాగా ఉంటాయా లేదా అనేది మీకు అలా జరుగుంటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను కదా ఎలా ఉంటారు పిల్లలు అనేసి. మన ఛానల్ని చూసుకుంటూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా మన ఛానల్ కింద అయితే చెప్పండి. ఎట్లాగో మనం ఖాళీగానే కదా ఉండేది అనేసి నేను జాబ్కి వెళ్ళినప్పుడు ఏమో ఓన్లీ సండేనే ఇలా నానబెట్టుకొని పట్టేదాన్ని.
ఇంకా ఇప్పుడు ఎట్లాగో ఇంటికన్నా ఉంటున్నాను కానీ 3 డేస్కి ఒకసారి దోశ, 3 డేస్కి ఒకసారి ఇడ్లీ వాడుతున్నాను. ఇంతకుమించి మనం వేరే టిఫిన్లు చేయంలేండి, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ మనం చేసినా అది ఎక్కువ టైం పడుతుంది. పొద్దున అంత ఆయిల్ ఫుడ్ మనం చేయలేము అనేసి చపాతీ కూడా నాకు ఎక్కువ తీసుకున్నట్టే అనిపిస్తుంది టైము. ఇంక ఇక్కడైతే టీ పెడుతున్నాను. ఈవినింగ్ టైం ఇది వచ్చేసి ఇంకా మా బాబు వచ్చాక హోంవర్క్ చేసుకుంటున్నాను, ఒక పక్క నేను పనులు చేసుకుంటున్నాను. హోంవర్క్ చేసేటప్పుడు నేను పక్కన ఉంటే బాగా సతాయిస్తాడు. అదే నేను వచ్చి పక్కన నా పనులు నేను చేసుకుంటే వాళ్ళ హోంవర్క్ వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం వచ్చి మనల్ని అడుగుతారు అంతే. అండ్ మా బాబు ఎలా అంటే అది రాంగ్ అవుతుందేమో అన్న ఆలోచన వస్తే దాన్ని ఇంకా రాయడు, ఖచ్చితంగా క్లారిఫికేషన్ తీసుకున్నాకే రాస్తాడు. అంత భయం ఉంటుంది వాడికి. ఇంకా సాయంత్రం అయింది అని అంటే ఛాయ కడుపులో పడాల్సిందే. ఈ మధ్యలో ఇంకా టీ ఎక్కువ తాగుతున్నా. టీ అనే కాదు, అన్ని ఫుడ్ ఐటమ్స్ తెగ తినేస్తా ఉన్నాను నేనైతే ఇంట్లో కూర్చొని. ఈ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. వీటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. వీటిని స్టాప్ చేయాలి. ఏమంటారు కదా, తుదిలోనే తెంచేయాలి, లేదంటే అంతానికి దారి తీస్తుంది అన్నట్టుగా. అంత అవుతుంది నాకు ఈ ఆలోచించి హెడేక్, తల ఊగడం అట్లా అవుతుంది. ఆలోచన వల్లనే అనేసి అందరూ అంటున్నారు, కానీ అది ఫోన్ వల్లనేమో అనేసి నేను అనుకుంటున్నా, లేదంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అనేసి అనుకుంటా ఉన్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అయింది, ఏప్రిల్లో అయింది, అప్పుడు తగ్గిపోయింది. మళ్ళీ 2 months తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు. మీలో ఎవరికైనా ఇలా అయ్యిందా? అయి ఉంటే మాత్రం చెప్పండి. ఇంకా టీ అయితే పెట్టుకున్నాను, మా బాబుకి ఏమో మిల్క్ ఇచ్చేసాను. ఛాయ్లో బిస్కెట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే, నాకు కానీ మా బాబుకి కానీ. ఇంకా మాకున్న అంటువ్యాధిని మా హస్బెండ్ కూడా అంటించేసాము. అంటువ్యాధులు అంతే కదా, అంటుకుంటాయి ఏమిటే. పాపం ఆయన కూడా తింటా ఉన్నాడు డైలీ. మాకేమో తక్కువ పడతాయి అంతే. ఇంకా ఆ రోజు డిమార్ట్లో నుంచి అయితే తెస్తాం, కానీ ఇంకా లేకుంటే డైలీ మా బాబుని తీసుకురమ్మంటే షాప్కి వెళ్ళి అయితే తీసుకొస్తాడు. స్కూటీ తీసుకుంటే బాగుండు అనేసి అనుకుంటా ఉన్నాము, ఎందుకంటే డైలీ మా బాబుని తీసుకెళ్ళడానికి నాకు 60 రూపీస్ అలా పడుతుంది. లాస్ట్ ఇయర్ ఏమో వ్యాన్ ఫీజ్ చాలా తక్కువ ఉండేది, బట్ ఈసారి వ్యాన్ ఫీజ్ చాలా ఎక్కువ వేసారు. అందుకు నేను వ్యాన్ మానిపించేసాము. అండ్ నేను కూడా సమ్మర్లో స్కూటీ నేర్చుకున్నాను, ఆల్రెడీ వ్లాగ్స్ అయితే పెట్టే ఉన్నాను కదా. ఇక్కడ ఇంకా పిండి అయితే మిక్సీ పడుతున్నాను. ఆ లోపే ఒక ఫోన్ వచ్చేసింది నాకైతే, వాకింగ్కి వెళ్దాము రాక్క అనేసి తెలిసిన వాళ్ళు కాల్ చేస్తే సరే వస్తాను అనేసి తొందరగా ఇక్కడైతే పట్టేశాను. ఇంకెక్కువ వ్లాగ్ కూడా తీయలేకపోయాను అసలు. నేను అనుకున్న ఒక వ్లాగ్ ఒకటి, అండ్ ఆ రోజు వీడియో కూడా పోస్ట్ చేసేది ఉండే. నేనేమో నేను ఎప్పుడు కానీ బయటికి వెళ్ళను, ఎక్కువ అసలు బయటికి వెళ్ళను. ఎప్పుడో సుక్క దగ్గర పడ్డట్టు బయటికి వెళ్తూ ఉంటాను. ఆ రోజు పిలిచే వరకు ఇంకా నో అని చెప్పలేకపోయా. మా బాబు కూడా చాలా రోజుల నుంచి బయటకు వెళ్దాం అనేసి అంటున్నాడు, సైకిల్ దొక్కుంటా అంటున్నాడు. కానీ నేనేమో అలా ఒక్కదాన్ని బయట నిల్చుంటే బాగుండిపోయింది. ఎందుకు ఆడపిల్లలు బయట నిల్చుంటే అందరూ అటు వెళ్ళేవారు ఇటు వెళ్ళేవారు చూస్తుంటే అంతగా నచ్చదు కదా. ఇంకా మా హస్బెండ్ వచ్చినప్పుడే తీసుకొని వెళ్తాడు, నేనేమో ఇంట్లోనే ఉంటాను, ఎటు వెళ్ళను. ఇంకా ఆ రోజు సరే చాలా రోజుల నుంచి అంటున్నాడు కదా, పార్క్కి కదా అలా వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది, మా బాబు కూడా ఆడుకున్నట్టుగా ఉంటుంది అనేసి ఇంక ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం పార్క్కి అయితే. కానీ ఒక్కరోజు వెళ్ళినా కూడా భలే ప్రశాంతంగా అనిపించింది అసలు పార్క్లో అయితే. ఇంకా పిండి మొత్తం పట్టేసి ఇంకా మేమైతే పార్క్కి వెళ్ళిపోతున్నాము. మా చిన్నోడైతే ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ రోజు పార్క్కి వెళ్తున్నాము అనేసి. చూసారా ఎంత గంతులు వేస్తున్నాడో. అలా తీసుకెళ్తే బాగుంటుంది, కానీ నియర్ బై 5 minutesలో అలా అయితే బాగుండు. బట్ చాలా దూరం ఉంటుంది ఈ పార్క్, కొంచెం దూరం ఉంటుంది. ఎంతైనా బయటికి వచ్చి ఆ వెదర్ని చూస్తే వేరే ఉంటుంది, ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటే వేరే ఉంటుంది మూడు కదా. కానీ ఇంకేం చేస్తాం, రోజు పోవాలంటే నాకేమో అసలు చేత కాదు. ఆ రోజు వెళ్ళి ఏదో వచ్చిరాని ప్రయోగాలు చేశాను అక్కడ, ఎమ్మటే కాలు పట్టుకుంది నాకు. ఇంకా నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు చేస్తావు అనేసి మా హస్బెండ్తో తిట్లు తిట్టించుకున్నా. ఇప్పటికి కూడా రోజు వెళ్ళాలనిపిస్తుంది, కానీ అసలు వెళ్ళను. ఎవరైనా తోడుంటే వెళ్తాను, వాళ్ళు డైలీ వెళ్తున్నారంట. బట్ ఇప్పటి నుంచి నేను కూడా ట్రై చేస్తాను వెళ్ళడానికే. ఇంకొచ్చేసాను. వచ్చాక ఇంట్లో కర్రీ అయితే ఉంది ఆల్రెడీ మార్నింగ్దే.
కానీ మా వాళ్ళు ఎగ్ ఆమ్లెట్ కావాలి అనేసి అన్నారు. ఇంకా నేను చేయను, మీరు చేసుకోండి అనేసి అంటే మా హస్బెండే చేసుకుంటున్నాడు. ఇంకా నేను చేసుకో అని చెప్తే వాళ్ళకి, మా హస్బెండ్కి అండ్ మా బాబుకి, వాళ్ళిద్దరు చేసుకుంటున్నారు. రైస్ పెట్టేశాను. ఇంకా గిన్నెలు ఎట్లా తోముకోవాలి కదా, నాకు చిరాకు అనిపిస్తుంది అబ్బాయి. ఆమ్లెట్ గిన్నెలు తోమాలి అంటే ఘోరంగా స్మెల్ వస్తాయి అవి. అసలు తినడం అయితే తింటాం కానీ ఇట్లా ఉంటేనే తినాలనిపించదు. ఇంకా చల్లన్నం ఉంది, అవన్నీ ఇంకా కథం చేసి అన్నీ క్లీన్ చేయాల్సిందే. ఇంకా ఇంతే వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ వరకు చూసిన కూడా బాయ్.